నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. కొంచెం అన్ని పెంచవచ్చు. భాగవత కథలను గురించి ప్రస్తావించటం ఈ కార్యక్రమం యొక్క ప్రణాళిక. అందులో భాగంగా మహనీయుడు అయిన సాయిబాబా మందిరంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా సాయిబాబాకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠానికి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ప్రస్తావించాను. అయినా అది మళ్ళీ ప్రస్తావించటం సముచితం. మహనీయుడైనటువంటి సిద్ధపురుషుడు, యోగీశ్వరుడు, షిర్దీ సాయినాథుడు, కుర్తాళ పీఠ వ్యవస్థాపకుడైనటువంటి మౌనస్వామి ఆయనకు బాగా ఆప్తుడైనటువంటి వాడు. హిమాలయాలలో తపస్సు చేసి సన్యాస దీక్ష తీసుకొని గురువుల యొక్క ఆజ్ఞ మీద ఆయన మళ్ళీ దక్షిణ దేశానికి వస్తూ ఉన్నప్పుడు మహారాష్ట్రకు వచ్చాడు. మహారాష్ట్రలో టెంబే స్వామి అని ప్రసిద్ధుడు వాసుదేవానంద సరస్వతి. ఆ వాసుదేవానంద సరస్వతి మౌనస్వామితో ఒక మాట అన్నాడు. మన వర్గానికి చెందినటువంటి వాడు, సిద్ధ సంప్రదాయానికి చెందినటువంటి వాడు షిర్దీలో సాయిబాబా అని ఉన్నాడు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఆయన్ని పలకరించి 2 రోజులుండి తర్వాత నువ్వు నీ గమ్యస్థానానికి వెళ్ళు అన్నాడు. అలానే వెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య ఏవో కొన్ని విద్యలు ఇచ్చిపుచ్చుకున్నారని ధ్యాన యోగుల యొక్క కథలు. అలా షిర్దీ సాయిబాబాతో మౌనస్వామికి సంబంధం ఉన్నది. మా పూర్వస్వామి శివచిదానంద భారతీ స్వామి వారు ఆయన షిర్దీ సాయిబాబా భక్తుడు కావటం వల్ల సిద్ధేశ్వరీ పీఠంలో సాయిబాబా మందిరాన్ని నెలకొల్పాడు. ఆయన మామూలుగా శంకర పీఠాలలో ఎక్కడా కూడా ఉండవు. ఎందుకంటే పూర్వ గ్రంథాలలో చెప్పబడిన దేవుడు కాదు గనుక శంకర పీఠాలలో సాయిబాబా మందిరాలు ఉండవు. ఒక కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠంలో మాత్రం ఉన్నది. సాయిబాబాకు భాగవత సంప్రదాయానికి ఒక సంబంధం కూడా ఉంది. సుమారు 1 సంవత్సరం క్రింద దత్తాత్రేయ స్వామి రాధాదేవిని చూడాలి హిమాలయాలలో అనుకున్నాడు. సమయానికి సాయిబాబా కూడా అక్కడికి వెళ్ళాడు. మరొక సిద్ధాశ్రమ యోగి కూడా అక్కడికి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు కలిసి రాధాదేవిని గోలోకం నుండి ఆవాహనం చేశారు. హిమాలయాలలో ఉన్న సిద్ధాశ్రమంలో పరమేశ్వరి కృష్ణప్రియ అయినటువంటి రాధాదేవి
ఆమె సిద్ధాశ్రమంలో 100 సంవత్సరాలు తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల కుమారుడు అని ప్రకటితమైన తర్వాత రాధాదేవికి ఇంకా అక్కడ ఉండటం ఇష్టం లేకపోయింది. రాధాకృష్ణుల యొక్క వివాహం నిర్ణయించబడింది. నిర్ణయించబడినటువంటి రాధాకృష్ణుల యొక్క వివాహం భౌతిక ప్రపంచంలో జరగలేదు. అలౌకిక ప్రపంచంలో బృందావనంలో భాండీరవనంలో జరిగింది. కృష్ణుడు రాజకుటుంబానికి చెందినటువంటి వాడు అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ రాధాదేవి యొక్క తల్లిదండ్రులు ఆ ప్రస్తావన విరమించుకున్నారు. రాధాదేవి బృందావనం విడిచిపెట్టి నేను కృష్ణుడిని తప్ప ఇంకోళ్ళని వివాహం చేసుకోను అని చెప్పి ఆమె హిమాలయాలకు వెళ్ళిపోయింది. హిమాలయాలలో అత్యంత రహస్యమైన ప్రదేశంలో సిద్ధాశ్రమం ఉన్నది. ఆ సిద్ధాశ్రమంలో 100 సంవత్సరాలు తపస్సు చేసి ఆమె బృందావన ధామానికి వెళ్ళింది. దివ్య శరీరంతో సిద్ధ శరీరంతో వెళ్ళిపోయింది. ఇలా భాగవత సంబంధమైనటువంటి కథలలో కూడా సాయిబాబా యొక్క ప్రస్తావన వస్తున్నది. అటువంటి పవిత్రమైనటువంటి ఈ మందిరంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైనటువంటిది. కుర్తాళ పీఠ ప్రణాళికలను గురించి కార్యనిర్వాహకుడు శశిభూషణ్ గారు విశేషాలను కొన్నింటిని మీకు తెలియజేశారు. అలానే పూర్వాశ్రమంలో మా తమ్ముడు ఆంజనేయ ప్రసాద్ కొన్ని విశేషాలను మీకు అందించాడు. భాగవత కథల ప్రస్తావనలో ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ భాగవతుడే. భాగవతుడంటే భగవంతుని యందు భక్తి కలిగినటువంటి వాడు. భగవంతుని యందు భక్తి కలవాళ్ళే ఇక్కడ ఉంటారు సహజంగా. కనుక ఇందరు భాగవతుల ముందు భాగవతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాం మనం. ఆలోచించటం అంటే యోగశాస్త్రంలో ఆలోచనమేవ తపః, ఆలోచించటం అంటే తపస్సు చేయటము అని అర్థం. భాగవతాన్ని గురించి భాగవత రచన చేసింది ఎవరు? భాగవత నాయకుడు ఎవరు? సంస్కృతంలో వ్యాసుల వారు భాగవతాన్ని రచించారు. తెలుగులో పోతన గారు భాగవతాన్ని అనువాదం చేశాడు. అనువాదం చేస్తూ పోతన గారు మొట్టమొదట పద్యంలో చెప్తాడు, నేను కృష్ణుణ్ణి స్మరిస్తున్నాను అన్నాడు ఆయన. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మానందాంగనాడింభకు. నాకు కైవల్యం కావాలి. ఆ కైవల్యం కావటం కోసం నేను నా మనస్సులో చింతిస్తున్నాను. ఎవరిని చింతిస్తున్నాను? లోకరక్షైకారంభకు, లోకములను రక్షించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకస్తుతా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవల తల్నిత్యానుగంపానిధి అని కుంతీదేవి కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తుంది. అందులో లోకద్రోహి నరేంద్ర వంశదహన అంటుంది.
లోకద్రోహులైనటువంటి దుర్మార్గులను శిక్షించేటువంటి వాడు, నాశనం చేసేటువంటి వాడు. అటువంటి వాడు శ్రీకృష్ణుడు. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించటం కనుక లోకరక్షారంభకు భక్త పాలన కళా సంరంభకున్. భక్తులను పరిపాలించడం కోసం చాలా వేగంగా వచ్చేస్తాడు ఆయన. గజేంద్ర మోక్షంలో చూస్తారు మీరు. దానవోద్రేక స్తంభకు, దానవుల యొక్క ఉద్రేకాలను ఆయన స్తంభింపజేస్తాడు. కేళిలోల విల్ల సదృగ్జాల సంభూత నానా కంచాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఈ సమస్త ప్రపంచము ఒక బ్రహ్మాండం. మనం నివసిస్తున్నది భూలోకం. దీనిపైన 7 లోకాలు, కింద 7 లోకాలు, చతుర్దశ భువనాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు కింద. ఇవన్నీ కలిసి ఒక వర్గం. వీటితో పాటు సూర్య చంద్రాది గ్రహములు ఉన్నాయి. కొన్ని వందల వేల లక్షల నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో సత్యలోకం ఉన్నది, వైకుంఠం ఉన్నది, కైలాసం ఉన్నది, ఇంకా భువనేశ్వరి లోకం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండములు ఎన్నో ఆ కృష్ణదేవుని యొక్క దృష్టిలో పుడుతూ ఉంటాయిట. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. అంటే శ్రీకృష్ణుడు కేవలం ఈ భూలోకంలో పుట్టినటువంటి దేవకీ వసుదేవుల కుమారుడు మాత్రమే అని అనుకోకండి. ఇలాంటి బ్రహ్మాండములకు అన్నింటికీ అధిపతి ఆయన. ఆయన కంటి చూపులో ఇవన్నీ పుడుతూ ఉంటాయి అని అంటారు. అలాంటి కృష్ణుణ్ణి స్మరిస్తున్నాను అన్నాడు పోతన్న గారు. కంటే భాగవతానికి ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడెవరు? విష్ణుదేవుని యొక్క అవతారం. భాగవతంలో విష్ణుదేవుని యొక్క అవతారాలు ఎన్నో చెప్పబడ్డాయి. దశావతారాలు ఉన్నాయి. దశావతారాలే కాక ఇంకా మరికొన్ని అవతారాలు కూడా 21 అవతారాలు భాగవతంలో మనకు కనిపిస్తాయి. ముఖ్యమైన వాటిని ప్రధానంగా ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. వ్యాసుల వారు విష్ణుదేవుని యొక్క ఈ లీలలన్నింటినీ కూడా భాగవతంగా రచన చేశాడు ఆయన. ఎందుకు చేయవలసి వచ్చింది? అసలు వ్యాసుడెవరు? నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఈ అఖండమైనటువంటి భారత వర్షంలో వ్యాసుల వారు జ్ఞాన దీపాన్ని వెలిగించాడు ఆయన. వ్యాసుడు లేకపోతే ఈ వాంగ్మయం మనకు అందేది కాదు. 18 పురాణాని హ్యష్టవ్యాకరణాని చ కృత్వా సత్యవతీ సూనుశ్చక్రే భారత సంహితాం. 18 పురాణాలు, 8 వ్యాకరణాలు, ఇవన్నీ రచించిన తర్వాత ఆయన భారతాన్ని రచించాడు. భారతాన్ని రచించిన తర్వాత భాగవతం రచించవలసి వచ్చింది. భారతం రచించాడు ఆయన. ధర్మస్వరూపాన్ని చెప్పాడు. భగవంతుడైనటువంటి కృష్ణుడు యొక్క అవతార విశేషాలను వర్ణించాడు. ఆయన ఏ రకంగా ధర్మరక్షణ చేశాడో తెలియజేశాడు. దాంట్లో భగవద్గీతలో చెప్తాడు. భగవంతుడు కృష్ణుడు ఎప్పుడు అవతరిస్తానని చెప్పాడు అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమునకు గ్లాని కలిగి అధర్మం పెరిగిపోతే, ఆ అధర్మంతో యుద్ధం చేయలేక ధర్మం అలిసిపోతే, గ్లాని అంటే అలసట, అలిసిపోతే అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడటానికి నేను అవతరిస్తూ ఉంటాను అన్నాడు ఆయన. అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించటానికి, వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతం పాపాన్ని నాశనం చేయటానికి, ధర్మాన్ని స్థాపించటానికి నేను యుగ యుగమునందు అవతరిస్తూ ఉంటాను. కనుక ధర్మం ప్రధానమైనటువంటిది. ధర్మరక్షణ కర్తవ్యం. ధర్మం లేకపోతే సృష్టి నిలవదు. కనుక సృష్టి యొక్క స్థితికి కారణం ధర్మం. అధర్మం పెరిగితే అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. కృష్ణుడు అలా అవసరమైనప్పుడల్లా నేను అవతరిస్తూ ఉంటాను అన్నాడు. కనుక భగవంతుడు అవసరమైనప్పుడు ధర్మరక్షణ కోసం అవతరిస్తాడు. వచ్చిన అవతారాలన్నీ అందుకోసమే వచ్చినాయి. ధర్మరక్షణ కోసం 10 అవతారాలు వచ్చినాయి, మిగిలిన అవతారాలు కూడా వచ్చినాయి. ఈ ధర్మ స్వరూపాన్ని, ధర్మతత్వాన్ని, అధర్మం పెరిగినప్పుడు ఏ రకంగా ధర్మం వస్తుందో, ధర్మస్వరూపుడైన పరమేశ్వరుడు దిగి వస్తాడో ఆ విషయాన్ని వ్యాసుల వారు భారతంలో ప్రస్తావించారు. అధర్మపరులైన కౌరవులు ఏ రకంగా నశించారో, ధర్మపరులైనటువంటి పాండవులు ఏ రకంగా రక్షించబడ్డారో ఇవి మనకు భారతంలో కనిపిస్తుంది. భారతం రచించాడు. ధర్మరక్షణ కోసం ఆయన వంతు కృషి ఆయన చేశాడు. కానీ మనశ్శాంతి కలగలేదు. కృష్ణుడు అవతారం పూర్తయిపోయింది. ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. కలి ప్రవేశించింది. ఆ ధర్మం పెరిగిపోయింది. ఎంత చెప్పినా ప్రజలు వినేటట్లు కనపట్టలేదు. వ్యాసుడంతటి వాడు అంటాడు, ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష నహి కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థన్న సేవ్యతే. 2 చేతులెత్తి చెబుతున్నాను నేను, ధర్మాన్ని పాటించండి, అర్థ కామములను ధర్మబద్ధంగా అనుభవించండి, సంపాదించండి అని చెప్తున్నాను. అయ్యో వినరేమిటి జనమంతా, ఇలా అయిపోతున్నారేమిటి అని ఆయన చాలా బాధపడుతూ వచ్చాడు. బాధపడుతుంటే చిన్నవాళ్ళు బాధపడితే చిన్నవాళ్ళు ఏదో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఓదారుస్తారు. వ్యాసుడంతటి వాడు బాధపడితే ఎవడో ఓదార్చాలే? అంతటి వాడు, అంతకు మించిన వాడు దిగి రావాలి. అంతకు మించిన వాడెవరు? మీరు చూడండి, పురాణ వాగ్మయంలో మహామహులకు ఇబ్బందులు వచ్చినప్పుడో అత్యవసరమైనప్పుడో నారదుడు దిగి వస్తూ ఉంటాడు. నారదుడంతా వాడు దిగి రావాలి, మామూలు వాళ్ళు కాదు. వాల్మీకి దగ్గరికి నారదుడు వచ్చాడు, వ్యాసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. అవసరమైనప్పుడు వస్తూ ఉంటాడు ఆయన. వచ్చి ఆ మాట చెప్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. అలా నారదుల వారు దిగి వచ్చారు. దిగి వచ్చి, ఏవయ్యా వ్యాస, ఎట్లా ఉన్నావు? ఏం బాగున్నట్లేదే అన్నాడు. బాగలేదండి. ఎందుకు బాగలేదు? ఎందుకు బాగలేదు తెలియదు. తెలిస్తే కారణం ఏమిటో చూసేవాళ్ళం కదా అంటే, కాదు నేను చెప్తాను కారణం అన్నాడు. అంచితమైన ధర్మ చెయ్యమంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక, నీకు ఈ కొంచెమి వచ్చుటెల్లా హరిగోరిను తింపమినార్యసనుత. ధర్మముల గురించి చెప్పావు, ధర్మాల గురించి చెప్తే మనశ్శాంతి రాదు. ధర్మం గొప్పది, దాన్ని రక్షించాలి, దుష్టులను శిక్షించాలి. ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఆ ప్రణాళిక వేరు. నీకు మనశ్శాంతి కావాలి అని అంటే భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క గుణ విశేషములను వర్ణించు. ఆయనకు కళ్యాణ గుణ సంపూర్ణుడైనటువంటి వ్యక్తి. ఆయన గుణములను చెప్పు, ఆయన కథలను చెప్పు. ఆయన తన భక్తులను ఎట్లా కాపాడాడో చెప్పు. ధర్మాన్ని రక్షించటము, అధర్మపరులను శిక్షించడమే కాదు, తన భక్తులను ఎట్లా కాపాడాడు. ఆ భక్తులు ఎంత భక్తిని చూపిస్తే ఆయన రక్షించాడు. ఆ భక్తికి ప్రాధాన్యం కావాలే అని అంటాడు ఆయన.
కనుక ఆ భక్తుల యొక్క కథలు చెప్పు నువ్వు. కృష్ణావతారం యొక్క ప్రాధాన్యం, విష్ణువు యొక్క అవతారముల యొక్క ప్రాధాన్యం ధర్మరక్షణ ఒక్కటే కాదు, దాన్ని మించింది భక్తి ఉన్నది. అందుకే వైష్ణవ సంప్రదాయంలో ధర్మ, అర్థ, కామ, మోక్షములు కాక వాటికి మించినటువంటి 5వ పురుషార్థం ఉన్నది అని వైష్ణవ సంప్రదాయం చెప్తుంది. ధర్మబద్ధంగా జీవిస్తావు, విరాగివైతావు, సన్యాసివైతావు, శారీరకంగానో మానసికంగానో ఎట్లా అయినా సరే ఈ అనంత సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మ పదార్థం ఏమిటో తెలుసుకుంటావు. తెలుసుకొని నువ్వు మోక్షాన్ని పొందవచ్చు. కానీ అది దాన్ని మించింది ఇంకోటి ఉన్నది అంటుంది వైష్ణవ మార్గం. ఏమిటా మార్గం అని అంటే, ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయః. ఈ సమస్త ప్రపంచంలో దేవతలందరిలోకి ఎవరు గొప్పవాడు? భగవంతుడైన వ్రజేశ్వర నందనుడు, నందనందనుడు. తద్ధామ బృందావనం. ఆయన ఉండేది ఎక్కడ? బృందావనంలో. బృందావనం ఆయన యొక్క ధామం. ధామం అంటే నివాసం. ధామం అన్న పదం చాలా గొప్ప పదం. అది కాశీ ఉన్నది, శివుని యొక్క క్షేత్రం. అది ఉజ్జయిని ఉన్నది, కాళీదేవి యొక్క క్షేత్రం. మనకు శ్రీశైలం ఉన్నది, శివుని యొక్క క్షేత్రం. ఇవన్నీ మహాక్షేత్రములు. కాశీ, శ్రీశైలం, రామేశ్వరం, ఉజ్జయిని, దక్షారామం, ఇట్లా ఇవన్నీ మహాక్షేత్రాలు. ఇవి క్షేత్రంలో దేవతలు వస్తారు. శివుడు ఇక్కడ వీటన్ని చోట్ల ఉంటాడు. కానీ ఆయన ప్రధాన స్థానం ఏది? కైలాసం. విష్ణువు యొక్క ప్రధాన స్థానం ఏది? వైకుంఠం. బ్రహ్మ యొక్క ధామం, నివాసం ఏది? సత్యలోకం. లలితాదేవి యొక్క ప్రధాన స్థానం ఏది? మణిద్వీపం. కృష్ణుని యొక్క ధామం, ధామం అంటే స్వస్థలం. ఈ క్షేత్రాలన్నింటిలో దేవతలు ఉన్నారు. వాళ్ళ యొక్క మూర్తులు ఉన్నాయి, వాళ్ళ యొక్క చైతన్యం ఉన్నది, వాళ్ళ శక్తి ఉన్నది. కానీ స్వస్థలం కాదు. స్వస్థలం కైలాసం, స్వస్థలం వైకుంఠం, హరిహరులకు. అట్లా ఈ ధామం ఇది కృష్ణుడి యొక్క స్వస్థలం. గోలోకము నుండి బృందావనం సరాసరి దిగింది భూమి మీదికి. అది ఏదో ఒక క్షేత్రం కాదు, క్షేత్రస్థాయిని మించినటువంటిది ధామం, బృందావన ధామం. తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా భగవతా యా గోపికా సంస్తుత. గోపికలు అనుసరించినటువంటి మార్గం ఉన్నది. ఆ మార్గం అన్ని మార్గములలోకి గొప్పది. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి? శ్రీమద్భాగవతంలో ఉన్నాయి. ప్రేమా పుమర్ధో మహాన్. పురుషార్థములన్నింటిలోకి ప్రేమ గొప్పది అని చెబుతుంది భాగవత మార్గం. ఇది ప్రధానమైనటువంటి వైష్ణవ సిద్ధాంతం. శ్రీ గౌరాంగ మహాప్రభోర్మతమిదం శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరో నః పరః. ఇది చైతన్య మహాప్రభువు యొక్క మార్గం. దీన్ని మించి మరొక్కటి ఆదరపాత్రమైనది మాకు లేదు. అయితే ఈ మార్గం బృందావన ధామంలో మాత్రమే కనిపిస్తుంది. భాగవత సంప్రదాయంలో ఇదొక విశిష్టమైన విలక్షణమైన పద్ధతి. ఇది కాగా వ్యాసుల వారు ఈ భాగవతాన్ని నారదుని యొక్క ఆదేశం మీద ఆయన భాగవత రచన చేసి విష్ణుదేవుని యొక్క కథలను సంకీర్తనం చేశాడు. ఆయన కొన్ని వందల వేల శ్లోకాలు రచించి
పరమేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క లీలలను వర్ణించాడు ఆయన. నారాయణాంశ సంభూతుడైన సాక్షాత్ నారాయణుని యొక్క తేజస్సు వ్యాసుల వారనంటే వ్యాసుడి గురించినటువంటి అసలు చరిత్ర వేరే ఉన్నది. ఎవరు వ్యాసుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కథ ఏమిటి? ఇప్పుడు విష్ణుమూర్తి కృష్ణుడిగా పుట్టాడు. మరొకటి ఏదో యమధర్మరాజు యొక్క అంశ వల్ల ధర్మరాజు పుట్టాడు. వాయుదేవుని యొక్క అంశ వల్ల భీముడు పుట్టాడు. ఇంద్రుని యొక్క అంశ వల్ల అర్జునుడు దయించాడు. అశ్విని దేవతల అంశ వల్ల నకుల సహదేవులు పుట్టారు. ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు, వాళ్ళ పూర్వజన్మలు, వాళ్ళ విశేషాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. వ్యాసుడెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది చాలా విలక్షణమైనటువంటి అంశం. ఒకనాడు బదరికారణ్యంలో నరనారాయణ మహర్షులు ఉన్నారు. నరనారాయణులంటే బ్రహ్మదేవుని యొక్క కుమారుడు ధర్ముడు, ధర్ముని యొక్క కుమారులు వీళ్ళిద్దరూ కూడా. ఇద్దరు నరనారాయణులు ఆశ్రమంలో ఉన్నారు. అంటే ఉన్నట్లుండి ఆకాశం నుండి దివ్య భూమికల నుండి ఒక మూర్తి దిగొచ్చాడు, ఒక మహర్షి దిగొచ్చాడు. ఎవరా మహర్షి అంటే అపాంతరతముడు ఆయన పేరు. అపాంతరతముడు మామూలు భూలోకంలో ఉన్న మహర్షి కాదు, భువర్లోకం కాదు, సువర్లోకం కాదు, మహర్లోకం కాదు, జనలోకం కాదు, తపోలోకంలో ఉన్నటువంటి మహర్షి. ఆయన మామూలుగా తపోలోకంలో ఉన్నవాడు కిందికి రారు అసలు. ఆయన వచ్చాడు. ఆయన వస్తే ఆశ్చర్యపడి నరనారాయణులు స్వాగతం చెప్పి ఆయనకు నమస్కారం చేసి ఆసనాసీరుని చేసి పూజించారు. అయ్యా మీరు వచ్చారేమిటి, చాలా చిత్రంగా ఉంది, ఊహించలేదు అంటే ఆయన అన్నాడు, భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క సంకల్పం, బ్రహ్మదేవుని యొక్క ఆదేశం వల్ల నేను వచ్చాను. సెలవివ్వండి, మమ్మల్ని ఏం చేయమంటారు, ఇక్కడికి వచ్చారు, మేము ధన్యులమైనాము అన్నారు. అంటే మనమందరము కూడా భూలోకంలో పుట్టవలసి ఉన్నది. ఇప్పుడు భూలోకంలోనే ఉన్నాం కదండి మేము. నరనారాయణ భూలోకంలోనే ఉన్నారుగా. అంటే ఉండటం కాదు, మీరు కృతయుగ జీవులు, కృతయుగం నుండి ఉన్నారు మీరు. నరనారాయణులు ఇప్పటి వాళ్ళు కాదు, కృతయుగ కాలం నుండి ఉన్నారు. ప్రహ్లాదుడు కూడా వాళ్ళతో యుద్ధం చేసి ఓడిపోయినాడు. చిత్రం ఏమిటంటే ప్రహ్లాదుడు ఒకసారి చక్రవర్తి అయిన తర్వాత సంచారం చేస్తున్నాడు. వీళ్ళు ఆయుధాలు అవి అన్ని పెట్టుకొని ఉన్నారు. ఆయన చూశాడు, ఆశ్రమ ధర్మ విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు బ్రాహ్మణులు తపస్సు చేసుకోవాలి, ఆయుధాలు పట్టుకోవటం ఏమిటి? మీ దగ్గర బాణాలు, అమ్ములు, కత్తులు, కటారులు ఇవన్నీ ఉన్నాయి అని అంటే, ఇది మా పద్ధతి అన్నారు వాళ్ళు. పరశురాముని గురించి చెప్తారే, అగ్రదశ్ చతురో వేదా పృష్ఠదశ్ శరం ధను ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి. 4 వేదములు ఉన్నాయి వాక్కునందు, మాకు ధనుస్సు ఉన్నది పక్కన. పృష్ఠదశ్ శరం ధను ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం. ఇది బ్రాహ్మ్యం, ఇది క్షాత్రం. అవసరమైతే మంచి మాట చెబుతాం, మాట వెనకపోయేట్టయితే ఆయుధం ప్రయోగిస్తాం. ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం. నరనారాయణులు కూడా అట్లాంటి వాళ్ళే. ఆ నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు, ఆ నరుడు అర్జునుడిగా పుట్టాడు. ఈ పుట్టటం వెనకాల ఉండేటువంటి దేవ రహస్యం, దానికోసం వచ్చాడు అపాంతరతముడు. అపాంతరతముడు వస్తే చెప్పాడు, మీరు కృతయుగ జీవులు, కృతయుగ జీవులు, చాలా మహోన్నత శరీరులు. మీరంతా 40 అడుగులు 50 అడుగులు ఎత్తున్నటువంటి మనుషులు మీరు. ఈ ద్వాపరయుగంలో ఉన్న వాళ్ళంతా చాలా చిన్న చీమలు లాంటి వాళ్ళు. వీళ్ళంతా 15 అడుగులు 20 అడుగులు ఉన్నారు. ఇంతే. అధర్మం పెరిగింది, రాక్షసులు పుట్టారు, వాళ్ళు అక్రమ కార్యాలు చేస్తున్నారు. వాళ్ళ పరాక్రమం ముందు, వాళ్ళ శక్తి ముందు ధర్మపరులు నిలవలేకపోతున్నారు. నరకాసురుడు ఉన్నాడు, బాణాసురుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, జరాసంధుడు ఉన్నాడు. ఇలాంటి రాక్షసులందరూ కూడా ఉన్నారు ఇవాళ భూలోకంలో. వాళ్ళ ముందు మామూలు మనుషులు, ఋషులు కూడా నిలవలేకపోతున్నారు. అందువల్ల పరమేశ్వరుడు అవతరించవలసి ఉన్నది.
నారాయణుడు అవతరించడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన దానికి కావలసినటువంటి ప్రాతిపదిక తయారు చేయడం కోసం బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అందుకని నేను వచ్చాను, మీరు అవతరించాలి, భూమి మీద పుట్టాలే, నేను పుట్టాలే. ఎందుకంటే వాళ్ళని చంపటం మీకు పెద్ద కష్టం కాదు ఇవాళ, కానీ లోక మర్యాదను అనుసరించాలి. ఏ యుగ ధర్మాన్ని ఆ యుగంలో పాటించాలి. మీరు 50 అడుగుల మనుషులు వెళ్ళి 15 అడుగుల మనుషులతో యుద్ధం చేస్తే ఎట్లా? మీరు పుట్టి ద్వాపర కాలం మనుషులుగా ఉండాలి. వాళ్ళతో పుట్టినట్టు, వాళ్ళతో కలిసినట్టు ఉండి యుద్ధం చేసి చంపాలి వాళ్ళను. కనుక నేను కూడా పుడతాను అన్నాడు ఆయన. అలా నరుడు అర్జునుడుగా పుట్టాడు, నారాయణుడు కృష్ణుడుగా పుట్టాడు. పుట్టడంలో ఇంకో రహస్యం ఉన్నది. మళ్ళీ నారాయణ మహర్షి శరీరం, నారాయణుడు పుట్టాడు దేవకీ వసుదేవులకు. కానీ ఆ శరీరంలోకి వైకుంఠనాథుడు దిగాడు దాంట్లో. ఎందుకంటే నారాయణుడికి గర్భ బాధలు ఉండవు. తల్లి గర్భంలో ప్రవేశించి గర్భ నరకాన్ని అనుభవించటం దేవుడి యొక్క లక్షణం కాదు. మనిషి ఉన్నాడు, మరణిస్తాడు, మరణించి ఏదో పై లోకాలలో పుణ్యం పాపం ఏదో అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ కిందికి దిగొచ్చి ఒక స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ గర్భంలో నరకాన్ని అంధకారం, చీకటి, ఆ బాధ అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించటంలో తానెవరో మరిచిపోతాడు. అంతకుముందు గుర్తుంటుంది, ప్రవేశించిన దాకా గుర్తుంటుంది, ప్రవేశించిన తర్వాత మరిచిపోతాడు. ఆ బాధను అనుభవిస్తూ ఆ బాధలో మరిచిపోతాడు. పుడతాడు, పెరిగి పెద్దవాడవుతాడు, ఏదో పేరు, కొత్త శరీరం అన్నీ వస్తాయి. భగవంతుడికి మరపు ఉండదు, భగవంతుడికి మరపు ఉండకూడదు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు. ఆయన గర్భ నరకంలోకి ఉండదు ఆయనకు, గర్భంలోకి ప్రవేశించడు. నారాయణ మహర్షి యొక్క శరీరం ఆయన గర్భంలో ప్రవేశించి ఆయన దిగిన తర్వాత దాంట్లోకి భగవంతుడైన విష్ణుమూర్తి వచ్చాడు. కనుక కృష్ణావతారంలో ఉండేటువంటి రహస్యం కృష్ణుడి యొక్క శరీరం, నారాయణ మహర్షి యొక్క శరీరం. పైకి చెప్పడం మాత్రం నారాయణ మహర్షి అవతరించాడు, నారాయణ మహర్షి అవతరించాడని చెబుతున్నాం, మళ్ళీ నారాయణుడు అవతరించాడని చెబుతున్నాం. మహర్షి నారాయణుడు వేరు, అవతారమూర్తి వైకుంఠ వల్లభుడైనటువంటి నారాయణుడు వేరు. వైష్ణవ సంప్రదాయంలో ఇంకో రహస్యం కూడా ఉంది. నారాయణుడు విష్ణువు ఒకటి అని వాళ్ళు ఒప్పుకోరు. మీరు నిఘంటువు తీశారనుకోండి, విష్ణుర్ నారాయణ కృష్ణో వైకుంఠో విష్టరశ్రవ, ఇవన్నీ పర్యాయ పదాలు. వాళ్ళు విష్ణువన్నా నారాయణుడన్నా ఒకటే. కానీ విమాన కల్పము అని మరీచి మహర్షి రాసినటువంటి ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో చెప్తాడు, వైకుంఠం 4 భాగాలు, లోయర్ పార్ట్, అప్పర్ పార్ట్, అట్లా. అందులో కింది భాగంలో విష్ణువు ఉంటాడు, ఆ పైన 2వ భాగంలో మహావిష్ణువు ఉంటాడు, 3వ భాగంలో సదావిష్ణువు ఉంటాడు, 4వ భాగంలో పైన టాప్ మోస్ట్ నారాయణుడు ఉంటాడు. విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, నారాయణ. ఇది మరీచి మహర్షి యొక్క వర్గ విభజన. సరే, ఏదైనా విష్ణువన్నా నారాయణుడన్నా ఒకటే అని అనుకుంటాం. కానీ భాగవతంలో కూడా మళ్ళీ ఇద్దరు వేరువేరుగానే ఉంది. దాంట్లో కృష్ణుడు ఒకసారి విష్ణుమూర్తి పుట్టాడు వైకుంఠం నుంచి వచ్చి. ఈ కృష్ణుడు నారాయణుడిని చూడవలసిన అవసరం ఏర్పడింది ఒకసారి. ఇదేమిటండి విష్ణు వెళ్ళి నారాయణుడిని చూడటం ఏమిటి అని అంటే, భాగవతంలో అదొక చాలా విచిత్రమైనటువంటి కథ. అది ఓ బ్రాహ్మడికి భార్య గర్భవతి అయింది, పిల్లవాడు పుట్టాడు. ప్రసూతి గృహంలోనే మాయమైపోయినాడు. ఎవరో ఎత్తకపోయినారు. పుట్టే అన్నారు, ఎత్తకపోయి అన్నారు. అట్లా 6 గర్భములు గడిచినాయి. ప్రతిసారి పుట్టడం, మాయం కావటం. 7వసారి భార్య గర్భవతి అయితే ఆ బ్రాహ్మడు ద్వారకకు వచ్చాడు. ద్వారకు దగ్గర వాళ్ళ ఊరు. ద్వారకు వచ్చాడు. కృష్ణుడు యజ్ఞం చేస్తున్నాడు. కృష్ణుడు యజ్ఞం చేస్తుంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాయా, నా భార్య ప్రసవిస్తున్నది, మీరు రావాలన్నాడు. మద్రసాన్ని నన్ను ఎందుకు పిలుస్తావు అన్నాడు. అంటే కాదండి, ఇది పరిస్థితి, మీరు వచ్చి కాపాడాలే,
నా పిల్లలు ఎవరో ఎత్తుకుపోతున్నారు అంటే, నేను యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞం చేసేటప్పుడు ఎక్కడికి కదలకూడదయ్యా, యజ్ఞం అయిన తర్వాత వస్తా అన్నాడు. యజ్ఞం అయిన తర్వాత ప్రసవం ఆగుతుంది ఏంటండి, మా భార్యకు నొప్పులు వస్తున్నాయి, రేపు ఎల్లుండో రేపు ప్రసవిస్తుంది, ఆగదు, మీరు వెంటనే రావాలన్నాడు. అక్కడ అర్జునుడు ఉన్నాడు సమయానికి. అర్జునుడు ఉండి, బావా దీనికి ఇంత పెద్ద మీరు రావాల్సిన పని ఏముంది, చిన్న పని నేను చేస్తాను అన్నాడు అర్జునుడు. కృష్ణుడు ఏం మాట్లాడలే. ఆ బ్రాహ్మడితో అర్జునుడు, నేను వస్తాను పదవయ్యా, భగవంతుడు శ్రీకృష్ణుడు యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తుంటే కదలకూడదు, నేను వస్తాను, నేను చేస్తానులే ఆ పని, ఎవడొస్తాడు, ఎత్తకపోతాడు దూరుకుంటామా ఏమిటి అన్నాడు. కృష్ణుడు సరే అన్నాడు. ఈయన వెళ్ళి ఆ ప్రసవ గృహం, ఆమె ప్రసవించేటువంటి ఆ ప్రసవ గృహం చుట్టూ కూడా సందు లేకుండా బాణములతోటి పేర్చాడు. ఆ బాణములన్నీ అస్త్రమంత్రములతో అభిమంత్రించాడు. చీమ కాదు, దోమ కాదు కదా, ఏ భూత ప్రేత పిశాచములు ఎవ్వరూ రావడానికి వీల్లేదు దాంట్లో, అంత అస్త్రశక్తి కలిగిన వాడు అర్జునుడు. సరే ఆమె ప్రసవించింది, పుట్టాడు అన్నారు. మళ్ళీ పోయినాడు అన్నారు. అక్కడ ఎవరు లేరు, మళ్ళీ మాయమైపోయేసరికి ఆ బ్రాహ్మడికి కోపం వచ్చింది. ఏమయ్యా, ఏదో పెద్ద మగాళ్ళలాగా వచ్చావు, నువ్వేదో మహావీరుడివి మహనీయుడివి అని అనుకొని నేను నమ్ముకొని తీసుకొచ్చాను నేను ఇక్కడికి, ఎప్పటిలాగానే అయిపోయింది, ఎవడెత్తుకెళ్తున్నాడో తెలియదు, ఏమైపోతున్నదో తెలియదు, నేను ఆ కృష్ణుడినే బలవంతం చేసి లాక్కొచ్చుకునేవాడిని, నువ్వేదో పెద్ద సమర్థుడు అంటే నమ్మి తీసుకొచ్చాను నేను అంటే, ఏం చేస్తాడు పాపం. అర్జునుడు తల ఉంచుకున్నాడు. సరే అయిపోయింది. మళ్ళీ ఇద్దరు కలిసి ద్వారకకు వెళ్ళారు. ఈ ఒక రోజు 2 రోజుల్లో ఆ యజ్ఞం అయిపోయింది. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఆ బ్రాహ్మణుని పిలిచి, అయ్యా మీరు బాధపడకండి, మీ పిల్లవాడిని, ఈ పిల్లవాడినే కాదు, ఇంతకుముందు పుట్టినటువంటి వెళ్ళిపోయినాడని అనుకుంటున్న పిల్లలందరినీ కూడా నేను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అన్నాడు. మా అతిథి గృహంలో మీరు ఉండండి అన్నాడు. అర్జునుడిని పిలిచి, మనం బయలుదేరదాం పద, ఓ చోటికి వెళ్ళాలన్నాడు. బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మామూలుగా ఆయన కారు డ్రైవర్ దారుకుడు అని ఉన్నాడు, ఆ రథాన్ని నడిపేటువంటి వాడు. ఆ దారుకుడు నీవు అక్కర్లేదు లేపో అన్నాడు. అర్జునుడిని పిలిచి, నువ్వు డ్రైవ్ చెయ్యి అన్నాడు. మామూలుగా భారత యుద్ధంలో కృష్ణుడు సారథి, అర్జునుడు రథికుడు. ఈ ఘట్టంలో కృష్ణుడు పైన కూర్చున్నాడు, అర్జునుడిని నడపమన్నాడు. అర్జునుడు నడుపుతున్నాడు రథాన్ని. ఉన్నట్టుండి ఆ రథం కాస్త ఆకాశంలోకి లేచింది. అలా వెళ్ళింది. ఈ భూమండలాన్ని దాటి బయటికి పోయింది. చాలా దూరం వెళ్ళిపోయింది. కొంత దూరం పోయిన తర్వాత ఎంత దూరం, ఎన్ని వేల మైళ్ళు, ఎన్ని లక్షల మైళ్ళు వెళ్ళిందో తెలియదు. మహాంధకారం వచ్చింది. ఆ మహాంధకారం వచ్చేసరికి అర్జునుడు అన్నాడు, కృష్ణ, గుర్రాలు నడవటం లేదు, కటికి చీకటిగా ఉంది, దోవ తెలియటం లేదు, ఈ రథాన్ని ఎట్లా నడపాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చీకటి అంతా పోయి వెలుతురు వచ్చింది. దాంట్లో పైకి వెళ్ళిపోయినారు. ఇంకా వెళ్ళారు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత ఈసారి చీకటి బదులు కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి మహా తేజస్సు వచ్చింది. చీకట్లోనన్నా చూడగలం కానీ మరీ వెలుతురు చాలా ఎక్కువగా ఉంటే చూడలేము. అసలు కనపడటం లేదు. ఇప్పుడు ఇందాక కొంచెమన్నా నయం చీకట్లో, అటు ఎటు పోవాలో ఏమిటి అన్నాడు. అంటేను, ఇక్కడికి చాలు, ఇక్కడ రథం ఆపు, ఇంకా ఇక్కడి నుంచి పైకి లోపలికి పోవటం సాధ్యం కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి పోయి వస్తాను అన్నాడు. నన్ను తీసుకెళ్ళవా అన్నట్టు, నీకు పర్మిషన్ లేదన్నాడు. నువ్వు ఇక్కడే ఉండాలా, నీకు పర్మిషన్ లేదు. ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళితే అక్కడ అనంత తేజస్ సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి నారాయణుడు ఉన్నాడు అక్కడ. ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే నారాయణుడు అన్నాడు, నిన్ను చూద్దామని ఇక్కడ ఉన్న మహర్షులు కొంతమంది కోరారయ్యా, అందుకని నిన్ను పిలిపించాను నేను. ఈ కారణంతో అయితే నువ్వు వస్తావు, లేకపోతే రావు కదా, అందుకని ఈ మాయ నేనే చేశాను. మా వాళ్ళందరూ సంతోషించారు, నాకు కూడా సంతోషం కలిగింది. కృష్ణుడు ఆ నారాయణుడికి నమస్కారం చేశాడు. ఆ పిల్లలందరినీ తీసుకొని, ఆ 7 పిల్లలను తీసుకొని వచ్చాడు, ఆ శిశువులను తీసుకొని.
రథం ఎక్కారు. అర్జునుడు రథాన్ని నడిపాడు. మళ్ళీ ద్వారకకు వచ్చారు. ద్వారకు వచ్చిన తర్వాత ఆ పిల్లలందరినీ ఆ బ్రాహ్మడికి అప్పగిచ్చారు. అయ్యా ఇదిగో నీ పిల్లలు అని. ఆ బ్రాహ్మడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు అడిగాడు, ఇది ఏమిటి నాకు అయోమయంగా ఉంది, అర్థం కావటం లేదు అని అంటే, జగన్నాథుడైన నారాయణుడు నన్ను చూడాలనుకున్నాడు, అందుకని అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అని తాను చూసిన దృశ్యాన్ని వాటన్నింటినీ గురించి చెప్పాడు. భాగవతంలో ఉన్నటువంటి కథ ఇది. అంటే విష్ణువు యొక్క అవతారమైనటువంటి కృష్ణుడు నారాయణుణ్ణి చూడటానికి వెళ్ళాడు అని అంటే నారాయణుడు వేరు, విష్ణువు వేరు. ఇలా భాగవతంలో విష్ణువు నారాయణుడు ఇంతవరకు మాత్రమే ఉన్నది. ఇంకా బృందావన ధామానికి వెళ్ళేటట్టయితే కృష్ణుడు కూడా వేరు. కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి కృష్ణుడు చిన్నవాడు, అసలు కృష్ణుడు పెద్దవాడు. ఆయన గోలోకంలో ఉంటాడు. ఆ గోలోకం ఎక్కడ ఉంటుంది? ఈ బ్రహ్మాండములకు పైన ఎక్కడో ఉంటుంది. సరే, అది కనుక అలా ఈ కథా పరంపరలో అపాంతరతముడు నరనారాయణులతో చెప్పాడు, మనం అవతరించవలసి ఉన్నది, ధర్మాన్ని రక్షించటం కోసం మనం అవతరించాలా అంటే వాళ్ళిద్దరూ నరుడు నారాయణుడు కృష్ణార్జునులుగా పుట్టారు. అపాంతరతముడు వ్యాసుడిగా పుట్టాడు. అపాంతరతముడు ఇంచుమించు భగవంతుడితో సమానమైనటువంటి వ్యక్తి. ఆయనకు కూడా గర్భనరకం ఇట్లాంటివి లేవు. అందుకే భారతంలో భాగవతంలో చూడండి, వ్యాసుడు సర్వజ్ఞుడు, ఆయనకు తెలియంది లేదు, ఆయనకు తెలుసుకోలేనిది తెలియనిది ఏమీ లేదు. ఆయన అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. 4 ముఖములు లేని బ్రహ్మ, 4 బాహువులు లేని విష్ణువు, 3 కన్నులు లేని శివుడు, పురాంశుపయోద నీల తనుభాసితు ఉజ్వల దండధారు పింగాంశు జటాఛటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను 13 వందితు సాత్యవతేయుగొల్చెదన్. బాగా పొడుగ్గా ఉండేవాట వ్యాసుడు. ప్రాంశుపయోద నీలతనుభాషితు, నల్లగా ఉండేవాట. ఉజ్వల దండధారు, ఎతులు దండాన్ని ధరిస్తారు, దండాన్ని ధరించేవాడైన. పింగాంశు జటాఛటాభరణు, ఆయన కన్నులు ఎర్రగా ఉంటాయి, గడ్డము మీసాలు ఎర్రగా ఉంటాయి. కవిల గడ్డంబును కవిల జడలును కవిల కన్నులను అని వర్ణిస్తాడు భాగవతంలో భారతంలో. ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు, లేడి చర్మాన్ని వస్త్రంగా ధరిస్తాడు. భారతీ వంశ వివర్ధను 13 వందితు, భారతీ వంశం ఆయనది, సరస్వతీదేవి యొక్క వంశం. బ్రహ్మ యొక్క భార్య సరస్వతి, బ్రహ్మ యొక్క కుమారుడు వశిష్ఠుడు, వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుని యొక్క కుమారుడు వ్యాసుడు. వ్యాసుడి పేరేమిటి? వ్యాసుడు అంటే వివ్యాస వేదాన్, వేదములను విభజించాడు. వ్యాసుడు అంటే విభజించినవాడు అని అర్థం. వేదములను విభజించాడు కనుక ఆయనకు వ్యాసుడు అన్న పేరు వచ్చింది. పరాశరుని కుమారుడు కాబట్టి పారాశర్యుడు అన్నారు. సత్యవతి యొక్క కుమారుడు కనుక సాత్యవతేయుడు అన్నారు. బదరికావనంలో ఉంటాడు కనుక బాదరాయణుడు అన్నారు. మరి వాళ్ళ అమ్మ ఏదో పేరు పెట్టుండాలిగా, పుట్టినప్పుడు తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి ఏదో పేరు పెట్టుండాలిగా. ఏం పేరు పెట్టారు అంటే కృష్ణ, కృష్ణుడు ఆయన పేరు. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణుడు నల్లగా ఉంటాడు, కృష్ణ శబ్దానికి నలుపు అని అర్థం కనుక దేవకీ వసుదేవుల కుమారుడైన ఆ వాసుదేవుడి పేరు కృష్ణుడే, ఈయన పేరు కృష్ణుడే. అర్జునుడు కూడా కృష్ణుడే, నల్లగా ఉంటాడు కనుక.
భారతంలో ఒకసారి చెప్తాడు, ఈ కృష్ణుడు ఆ కృష్ణుడు, కృష్ణుడు అర్జునుడు కలిసి ఉంటే చాలా అద్భుతంగా ఉన్నది ఈ దృశ్యము అని అంటాడు. ఈ కృష్ణుండు ఆ కృష్ణుండు ఏకస్థలమందు నిలువ అని. అలా భగవంతుడైనటువంటి వ్యాసుడు భారత భారతీషు భగభస్తి జయంబుల చేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము వాపి సూరి చేతో రుచిరాబ్జ బోధనరతుండగు మౌని పరాశరాత్మజాంభోరుహమిత్రుగొల్చి ముని పూజితు భూరి యశో విరాజితున్ అంటాడు నన్నయ్య భట్టారకుడు, ఆది కవి ఆయన. విమల వేదవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు. వ్యాసుడిని ఆదిముని అని అంటారు భారతంలో. ఆదిముని అని అంటే మొదటి ముని. ఆయన మొదటి ముని ఏమిటి? వాళ్ళ తండ్రి ముని, తాత ముని, ముత్తాత ముని అందరూ మహర్షులు తపస్సులైతే ఈయన మొదటి ముని అని ఎట్లా అంటారు అంటే, మొదటి ముని ఎందువల్ల? వీళ్ళందరికంటే ముందువాడు కాబట్టి. ముందువాడిని అన్న సంగతి ఆయనకు తెలుసు కనుక. దీంట్లో రహస్యం ఏమిటి అని అంటే, ముందు వెనక ప్రశ్న కాదు. ఒక వ్యక్తి యొక్క వయస్సు నిర్ణయించటం ఎట్లా? ఒక వ్యక్తి వయస్సు నిర్ణయించటం ఎట్లా? వయస్సు నిర్ణయించటం అంటే ఆ వ్యక్తి శరీరంతో ఎంత వయస్సు ఉన్నది అది మామూలుగా కంటికి కనిపించేది, లౌకికమైనటువంటిది. ఆ వ్యక్తికి ఒక జన్మ గుర్తొచ్చింది అనుకోండి, గుర్తొస్తే అది కలుపుకోవాలి. అప్పుడు ఇంకో జన్మ గుర్తొచ్చింది అనుకోండి, అది కలుపుకోవాలి. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్నటువంటి ఒక ఆయన భార్య మా ఆశ్రమానికి వచ్చింది. స్వామీజీ, నేను కాళీదేవి ముందు ధ్యానం చేయొచ్చునా అన్నది. ఎందుకమ్మా సందేహం అన్నాను. స్వామి, నేను హిందువును కాదండి, మా వారు మైనారిటీ మతాలకు చెందిన వ్యక్తిగా క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు అన్నది. అంటే నేను అన్నాను, నువ్వు ఎవరన్న సంగతి ప్రశ్న కాదు ఇక్కడ. ఎదురుగా ఉన్నటువంటి కాళీదేవిని నువ్వు దేవతాని కనుక నమ్మేటట్లయితే ఇక్కడ జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను నమ్మి వచ్చానండి అన్నది. నమ్మి వస్తే చెయ్యి తల్లి. ధ్యానం చేసింది. ఒక గంట సేపు ధ్యానం చేసి, స్వామివారు, నాకు నా పూర్వజన్మ కనిపిస్తున్నదండి. నేను పూర్వజన్మలో హిందువును. నేను పురుషుణ్ణి. అప్పుడు ఎర్రటి పంచె కట్టుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని మీరు ఎక్కడో అరణ్యాలలో కాళీదేవిని పూజిస్తూ ఉంటే మీ భక్తుడిగా ఉన్నానండి. అప్పుడు నాకు కనిపిస్తున్నదండి అన్నది. చాలా సంతోషం తల్లి. మరి మీ మతంలో పూర్వజన్మలు పరజన్మలు ఇట్లాంటివి లేవు కదా, మరి నువ్వు బయట చెప్పగలవా అంటే, నాకు కనిపించింది కనుక చెబుతానండి, అభ్యంతరం ఏం లేదు, నాకు చెప్తాను అన్నది. మీరు పాల్ బ్రంటన్, ది ఫేమస్ బ్రిటిష్ జర్నలిస్ట్, ఆయన చెప్పింది మీలో కొంతమంది చదివి ఉండొచ్చు. ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని అద్భుతమైన గ్రంథం రాశాడు ఆయన. ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అని, రహస్య భారతంలో నా అన్వేషణ, రహస్య ఈజిప్ట్లో నా అన్వేషణ అని రాస్తాడు. ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఆయన గిజా పిరమిడ్లో ధ్యానం చేశాడు. ది ఫేమస్, వరల్డ్ ఫేమస్ పిరమిడ్, గిజా పిరమిడ్. గిజా పిరమిడ్లో ఆయన ధ్యానం చేస్తుంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. కాసేపటికి కూర్చోలేకపోతున్నాడు, కూలిపోతున్నాడు మనిషి. ఏమైపోతున్నాను నేను, అయ్యో ఏమైపోతున్నాను నేను అనుకున్నాడు. అలా పడుకున్నాడు కూర్చోలేక. ఆయన శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం పైకి లేచింది. ఎదురుగా ఒక సిద్ధుడు ఉన్నాడు. ఈ డిస్క్రైబ్స్ హిమ్ యాజ్ ఎన్ అడెప్ట్. అడెప్ట్ నాతో రా అన్నాడు. ఇతన్ని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాడు. భౌతిక శరీరం కిందనే ఉన్నది, సూక్ష్మ శరీరం పైకి లేచింది. అలా ఇద్దరు వెళ్ళారు. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడు, ఏవేవో చూపించాడు. అతను చూపించి ఒక శరీరాన్ని చూపించి అంటాడు, దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ బాడీ, యు వర్ ఇన్ దిస్ ప్రీవియస్ బాడీ యాజ్ ఎన్ ఈజిప్షియన్ ప్రీస్ట్ అన్నాడు. ఈజిప్షియన్ ప్రీస్ట్ నువ్వు అన్నాడు. ఇక్కడెక్కడో తిప్పి తీసుకొచ్చి ఇంకా మళ్ళీ నీ శరీరంలోకి నువ్వు ప్రవేశించు అన్నాడు. ప్రవేశించాడు. ఆయన వెళ్ళిపోయినాడు. వాళ్ళు లేచి అతడు ఒక చాప్టర్లో రాస్తాడనమాట, నేను ఏ మతంలో పుట్టి పెరిగానో ఆ మతంలో పూర్వజన్మలు పరజన్మలు ఇట్లాంటివి లేవు, కానీ
నా కంటితో నేను చూశాను, నేను అనుభవం పొందాను. హౌ కెన్ ఐ డిస్బిలీవ్ అని అంటాడు ఆ చాప్టర్లో చివర. సొంతంగా అనుభవం గనక వచ్చేటట్లయితే దాని యొక్క ప్రభావం సామాన్యమైనటువంటిది కాదు. అలా ఆ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు వాళ్ళు తమ అనుభవాలు తెలియజేస్తే అలాంటివి మనకు పురాణ కాలంలోనే కాదు, అధునాతన కాలంలో కూడా ఎన్నో విశేషాలు కనిపిస్తూ ఉంటాయి మనకు. ఆ విధంగా భగవంతుడు యొక్క అంశతో వచ్చినటువంటి ఆ అపాంతర తమ్ముడు వ్యాసుడిగా గర్భనరకం లేకుండా పుట్టి కృష్ణ ద్వైపాయనుడుగా ఆయన ప్రకాశించి ఆయన ఈ గ్రంథాలన్నింటినీ కూడా రచించాడు. అన్నిటికంటే చివర రచించినటువంటిది భాగవతం. భాగవతంలో భగవంతుడి యొక్క లీలలను వర్ణించాడు ఆయన. అవతారములన్నింటిలోకి కూడా శ్రేష్టమైన అవతారం ఇది అంటే మత్స్యావతారం. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిస్తదైవచ. ఎన్నో అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాలలో కొన్ని తాత్కాలిక అవతారాలు అంటే ఓ స్పెసిఫిక్ పర్పస్ కోసం వచ్చి అదృశ్యమై వెళ్ళిపోవటం. ఇప్పుడు మనకి మొట్టమొదటి అవతారం ఏది? అవతారాలన్నింటిలోకి కూడా మొదటి అవతారం విష్ణుమూర్తి యొక్క అవతారములు భాగవతంలో ఉన్నాయి. భాగవతం విష్ణుమూర్తి యొక్క అవతారములను చెప్పేటువంటి కథ. మొదటి అవతారం ఇది. మొదటిది ఏమిటంటే మత్స్యావతారం, కూర్మావతారం. మామూలుగా థియరీ ఆఫ్ ఎవల్యూషన్, నీరున్నది ఈ ప్రపంచం. మొదట ఆ నీరులో నుంచి భూమి వచ్చింది. నీరులో మరి చేప అంటే నీరులో తిరుగుతుంది. కూర్మావతారం తాబేలు, అది ఉభయచరం, భూమి మీద నీటి మీద కూడా తిరుగుతుంది. ఆ తర్వాత జంతువు వరాహావతారం వచ్చింది. అదే హిరణ్యాక్షుడిని చంపడం కోసం వచ్చింది. నరసింహావతారం వచ్చింది. హాఫ్ మ్యాన్ హాఫ్ యానిమల్ వచ్చింది. నారసింహశ్చ. తర్వాత వామనః. ఎవల్యూషన్లో మొదట ఏదో పొట్టివాడు వామనుడు వచ్చాడు. అక్కడి నుంచి పరశురాముడు వచ్చాడు. అడవుల్లో తిరుగుతూ గండ్రగొడ్డళ్ళు వాటిని ఉపయోగించేవాడు. ఇంకా మనిషి పెరుగుతూ వచ్చాడు. శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఆ తర్వాత కృష్ణుడు వచ్చాడు. ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. అంటే ఆ ప్రాథమికమైనటువంటి అపరిపక్వ దశలో నుండి మానసికంగా అత్యంత పరిపక్వ దశ చెందినటువంటి కృష్ణావతారం. తర్వాత ఏదో బుద్ధుడు కల్కి అనుకోండి. కనుక మత్స్యావతారం మొదటిది, కూర్మావతారం రెండవది. ఎట్లా కానీ పురాణాలు చదివితే ఈ వరుస లేదు. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుంటున్నాము. ఏమి సంకల్పం చెబుతున్నారు మీరు? ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే సెకండ్ హాఫ్లోకి వచ్చాము. బ్రహ్మ సృష్టిలో శ్వేతవరాహ కల్పి అని చెబుతున్నాం. ఇది శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ అవతారం మొదటి అవతారం ఈ కల్పంలో. అంతేగాని మత్స్యావతారం కాదు. మత్స్యావతారం మధ్యలో ఎక్కడో వచ్చింది. ద్రవిడ దేశపు రాజు సత్యవ్రతుండు అని చెప్పి ఏదో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత మత్స్యావతారం వచ్చింది. బలిచక్రవర్తి కాలంలో కూర్మావతారం వచ్చింది. బలిచక్రవర్తి తండ్రి విరోచనుడు, విరోచనుడి తండ్రి ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడి యొక్క సోదరుడు హిరణ్యాక్షుడు, హిరణ్యాక్షుడి కాలంలో వచ్చింది వరాహావతారం. ఈ సృష్టి మొట్టమొదట జలములో నుండి భూమి వచ్చిన తర్వాత స్వార్థంతో హిరణ్యాక్షుడు ఈ భూమిని మళ్ళీ ముంచివేయడానికి ప్రయత్నించాడు అని కథ. ఆ హిరణ్యాక్షుడిని చంపటానికి వరాహావతారం వచ్చింది. ఈ అవతార కథలలో కూడా ఇక్కడ కొన్ని భాగవతంలో చెప్పిన కథ ఒకటి. వరాహావతారంలో వచ్చాడు, యుద్ధం చేశాడు, హిరణ్యాక్షుడిని చంపాడు. అంతవరకు భాగవతంలో మనకు అనిపిస్తుంది. కానీ కాళికా పురాణం ఉన్నది. కాళికా పురాణంలో వరాహావతార కథ కొంచెం మార్పు కనిపిస్తుంది. తంత్రగ్రంథాలలో మరికొన్ని విశేషాలు కనిపిస్తాయి. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు, వరాలు పొందాడు. అసలు మామూలుగా హిరణ్యాక్ష వరాలు అంటారు. హిరణ్యాక్షుడు ఏం వరాలు కోరాడు? కానీ రకరకాలైనటువంటి వరాలు కోరినవాడు హిరణ్యకశిపుడు. ఏదో పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఆయుధాల చేత చావకూడదు, దేవతల చేత చావకూడదు, మనుషుల చేత చావు, ఇవన్నీ ఇన్ని వరాలు కోరినవాడు హిరణ్యకశిపుడు. కానీ పేరు మాత్రం హిరణ్యాక్ష వరాలని వచ్చింది.
హిరణ్యాక్షుడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు, ఏదో శక్తులు పొందాడు, తర్వాత విష్ణుమూర్తి వచ్చి సంహరించాడు. భాగవతం చెబుతున్న కథ ఇది. కానీ తంత్ర గ్రంథాలలో మరో కథ ఒకటి ఉన్నది. హిరణ్యాక్షుడు వారాహి సాధన చేశాడు. వజ్రవారాహి తంత్ర గ్రంథాలలో దేవత చిన్నమస్త, వరాహముఖం కలిగినటువంటి దేవత. దశమహావిద్యల్లో ఉన్నటువంటి చిన్నమస్త, ప్రచండ చండిక, వజ్రవైరోచిని, ఆమెను బౌద్ధులు వజ్రవారాహిగా భావించారు. వరాహముఖం కలిగిన దేవత అని కొన్ని గ్రంథాలలో ఉన్నది. కొన్ని చోట్ల ఏమిటి అని అంటే వరాహముఖం కాదు, మానవ ముఖమే. వరాహం ఆమె యొక్క కిరీటం మీద ఉంటుంది అన్నాడు ఆ బౌద్ధాచార్యుడు. వజ్రవారాహి అని అంటే వరాహ కిరీటం కలిగింది ఆమె, ది డాన్సింగ్ ఏంజల్ ఇన్ ది స్కైస్, వజ్ర వైరోచిని ఆమె అని చెప్పి ఆమెను గురించి తపస్సు చేశాడు. వజ్రవారాహిని గురించి చేశాడట. దేవి ప్రత్యక్షమైంది. దేవి ప్రత్యక్షమై, నాయనా నీకు ఏం కావాలి అని అడిగింది. అమ్మా నాకు అమరత్వం కావాలి, చావు లేకుండా ఉండాలి. బ్రహ్మదేవుణ్ణి రాక్షసులందరూ అదే కోరేవాళ్ళు. ఆయనేమో అది ఒక్కటి తప్ప ఇంకేదన్నా కోరండి అనేవాడు. వీడు ఏవో ఎగ్జామ్షన్స్ రకరకాల అన్నీ పెట్టేవాడు. ఎక్కడో చిన్న లూప్ హోల్ ఉంటుంది, తర్వాత వచ్చి కొట్టేసేవాడు విష్ణుమూర్తి. అమరత్వం ఇవ్వటానికి వీల్లేదు నాయన, ఇంకేదన్నా అడుగు అన్నది. అంటే అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు, నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు, తథాస్తు అన్నది. ఇంకొంచెం ఉందమ్మా వరం, అడుగు నాయన, నీవు కూడా నన్ను చంపకూడదు, నీవు కూడా నన్ను చంపకూడదు, తథాస్తు అన్నది. ఇది ఎట్లా? ఈ రెండు పరస్పర విరుద్ధాలు కదా. అంటే ఉంటుంది దాంట్లో మళ్ళీ ఏదో ఓ దేవరహస్యం ఉంటుంది. వీడిని చంపవలసిన స్థితి వచ్చింది. వీడి దుర్మార్గాలు భరించలేకపోతున్నారు దేవతలు, ఋషులు అందరూ కూడా. విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చాడు, చంపాడు. ఇది ఎట్లా మరి వరానికి విరుద్ధం కదా అంటే, వారాహీదేవి స్త్రీ మూర్తి, ఆమె వచ్చి చంపలేదు. కానీ ఆమె యొక్క పురుషస్వరూపం వరాహమూర్తి పురుషస్వరూపంగా వచ్చాడు. అంటే పురుషుడు చంపాడు, స్త్రీ చంపలేదు. కానీ ఆమె యొక్క మూర్తే ఈయన, అందువల్ల ఆమె చంపలేదు, ఆమె చంపింది. ఈ రెండింటినీ తంత్ర గ్రంథాలు ఇలా సమన్వయం చేసినాయి. హిరణ్యాక్షుణ్ణి చంపినటువంటి శ్వేత వరాహావతారం అవతారములన్నిటిలోకి మొట్టమొదటి అవతారం. సృష్టి ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి అవతారం అది. కాబట్టి ఈ కల్పానికి శ్వేతవరాహ కల్పము అన్న పేరు వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నది. పోనీ తాత్కాలిక అవతారం వరాహావతారం వచ్చింది, హిరణ్యాక్షుడిని చంపింది, అదృశ్యమైపోయింది, పని అయిపోయింది కదా, వచ్చిన పని అయిపోయింది. వచ్చిన పని అయిపోయిన తర్వాత కూడా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి పోదామని అనిపించదుట. ఇక్కడ వాళ్ళకు కూడా, పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు, రావణాసురుడిని చంపాడు, పని అయిపోయింది. తర్వాత వెళ్ళాడా? దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకమవాప్స్యతి. తర్వాత 11,000 సంవత్సరాలు ఉన్నాడు. ఈ రావణాసురుడి కథ అంతా ఎంత కాలంలో జరిగింది? మొట్టమొదటి కొద్ది సంవత్సరాల్లోనేగా జరిగింది. తర్వాత 11,000 సంవత్సరాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఏమో ఉందామనుకున్నాడు, ఉన్నాడు. మళ్ళీ దేవతలందరూ దిగొచ్చి ఆ దుర్వాస మహర్షిని వీళ్ళను పంపించి, నువ్వు త్వరగా రావయ్యా బాబు, ఇక్కడ ఎంతకాలం ఉంటావని బతిమలాడి ఏదో వచ్చేట్టు చేసుకున్నారు. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవతలకు కూడా, విష్ణుమూర్తికి కూడా ఇక్కడ ఉందామని అనిపిస్తుంది. ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ హాయిగా ఉంటుంది ఇక్కడ భూమి మీద. వరాహావతారం కూడా అట్లనే జరిగింది అని కాళీ పురాణం చెప్తుంది. ఆయన ఉన్నాడు, హిరణ్యాక్షుడిని చంపాడు, భూదేవిని పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేస్తున్నాడు, హాయిగా ఉంది. దేవతలు వచ్చారు, స్వామి వచ్చిన పని అయిపోయింది, మీరు వైకుంఠానికి రండి అంటే, ఇప్పుడు నేను రాను పో అన్నాడు. నేను రాను పో అన్నాడు. ఏం చేస్తారు? ఆయన ఊరుకున్నారు. కొన్నాళ్ళు గడిచింది. 4 పిల్లలు పుట్టారు. వాళ్ళేమో రాక్షసులు అయిపోయినారు, లోకాలను బాధిస్తున్నారు వాళ్ళు. విష్ణుమూర్తి కొడుకులు, విష్ణువు యొక్క అవతారం, ఆయన ఏం అంటానికి లేదు.
పెద్దవాళ్ళ పిల్లలు చాలా చోట్ల చూడండి, పెద్దవాళ్ళ పిల్లలే రౌడీలుగా దుర్మార్గులుగా రకరకాలుగా పనులు చేస్తుంటారు. మనం రాజకీయాలలో చూస్తుంటారుగా, పెద్ద అధికారుల కొడుకులు వాళ్ళు పెద్ద ఇదైతూ ఉంటారు. వాళ్ళు మహామంత్రుల యొక్క కొడుకులు వాళ్ళే అసలు రాజ్యాలను శాసిస్తుంటారు. వీళ్ళ పని అట్లనే అయింది. దేవతలు ఏం చేయాలో తోచలేదు. మళ్ళీ భూదేవి గర్భవతిగా ఉన్నది. 4 పిల్లలు పుట్టారు, మళ్ళీ గర్భం. దేవతలకు చూస్తే ఆ గర్భంలోనేమో మహారాక్షసుడు ఉన్నాడు, ఈ 4 మించినటువంటి వాడు ఏం చేస్తాడు, వాడు కనుక పుట్టేటట్టయితే తెలియదు. అందుకని ఇది లాభం లేదని చెప్పి మళ్ళీ వెళ్ళి మరొకసారి ఫైనల్గా బతిమిలాడారు. అసలు నా దగ్గరికి రావద్దు పోండి అన్నాడు ఆయన. నేను రాను ఇప్పట్లో వైకుంఠానికి, ఇక్కడ హాయిగా ఉంది నాకు అన్నాడు. అప్పుడు అందరూ పోయి శివుడితో చెప్పారు. శివుడితో చెప్తే శివుడు వచ్చి, విష్ణుమూర్తి అవతారం యొక్క ప్రయోజనం అయిపోయింది కదా, నువ్వు వచ్చేసేయి ఇంక పైకి అంటే, నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను రాను పో అన్నాడు. అప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చాలా భయంకరమైనటువంటి ఆ యుద్ధంలో శివుడు శరభరూపాన్ని ధరించి శూలంతో పొడిచి శ్వేతవరాహమూర్తిని చంపేశాడు. అప్పుడు ఈ భౌతిక శరీరం పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. శ్వేతవరాహావతారము యొక్క ఉపసంహారం శివుని చేత, రుద్రుని చేత, శరభమూర్తి చేత సంహార రూపంలో ముగిసింది అని కాళీపురాణం చెప్తుంది మనకు. చాలా విచిత్రమైనటువంటి కథ ఇది. శరభావతారము మొట్టమొదట చంపినటువంటి గాథ అన్నమాట ఇది. తర్వాత వచ్చింది నరసింహావతారం. తర్వాత వచ్చినటువంటి నరసింహావతారం. సరే, నరసింహావతారం సంగతి మీకు తెలియంది కాదు. హిరణ్యకశిపుడు అతి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు, అతి దారుణమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన దంశవ్రాతములున్ పిపీలికలు మీద క్రవ్య రక్తంబులన్ సంక్షిప్తంబులు చేసి పట్టి తిన్నగా, ఆ శరీరం అంతా కూడా పురుగులు తినేసినట్టు ఆయన. ఆ తినేసినా కూడా బతికి ఉన్నాడు. ప్రాచీన యుగాలలో ఒక ధర్మం ఉన్నది. కృతయుగంలో అస్థిమాత్ర శరీరులుగా ఉండేవాళ్ళుట. పైన చర్మం పోయినా, మాంసం పోయినా, ఎముకల గూడు మిగిలి ఉండేవాళ్ళుట. త్రేతాయుగంలో చర్మగత శరీరులు, అస్థిగత శరీరులు, అస్థిగత పురాణులు, చర్మగత పురాణులు. చర్మం ఉంటే, ఎముకల మీద చర్మం ఉంటే త్రేతాయుగంలో బతికుండేవాళ్ళుట. ద్వాపర యుగంలో మాంసగత పురాణులు, చర్మం, మాంసం, ఎముకలు. కలియుగంలో అన్నగత పురాణులు, అన్నం ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. హిరణ్యకశిపుడు అట్లా చేశాడు. సంశీర్ణంబులు చేసి పట్టి తిన్నగా శల్యావశిష్టుండవై వంశఛన్న తృణావళీయుత. అంతా ఎముకల పోగులాగా అయిపోయింది. ఆ మహావల్మీకమంది ఇంద్రియ భ్రంశం వింతయులేక ప్రాణములు నిలబడటం ఎట్లా సాధ్యమైందయ్యా అంటాడు. నపూర్వ ఋషయశ్చక్రు నకరిష్యంది చాపరే. పూర్వ ఋషులు ఎవరూ కూడా ఇంత భయంకరమైన తపస్సు చేయలేదు, ఇక ముందు ఎవరు కూడా ఇంత తపస్సు చేయలేరు అంటాడు బ్రహ్మదేవుడంతవాడు వచ్చి. ఉత్సుకతన్ జలాన్నముల నొల్లక ఈ క్రియ 100 దివ్య సంవత్సరముల్ శరీరమున ప్రాణములన్ నిలుపంగవచ్చునే. ఉత్సవమయ్య నిన్నుగనా ఉగ్రతపంబున గెల్చితీవునే వత్సలతన్నిను కనగవచ్చితి కోరినదెల్ల ఇచ్చెదన్. 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశావు నువ్వు. దివ్య సంవత్సరం అంటే మనకిక్కడ ఒక సంవత్సరం గడిస్తే పితృలోకంలో ఒక రోజు, పితృలోకంలో ఒక సంవత్సరం గడిస్తే ఋషిలోకంలో ఒక రోజు, అక్కడ ఒక సంవత్సరం గడిస్తే బ్రహ్మలోకంలో ఒక రోజు. ఇట్లా ఒక 100 సంవత్సరాలు గడిస్తే దేవలోకంలో ఒక రోజు. ఇలా లెక్క వేసుకుంటూ పోగా 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 స్వర్గలోకంలో ఉండేటువంటి ఆ పరిమాణంలో 100 దివ్య సంవత్సరాలు అంటే ఇంచుమించు 10,000 సంవత్సరాల పైన తపస్సు చేశాడు.
ఎట్లా చేశావయ్యా నువ్వు ఏది కోరితే అది ఇస్తాను అని బ్రహ్మదేవుడు వచ్చాడు. సరే, హిరణ్యకశిపుడు వరాలు కోరుకున్నాడు. అది పెద్ద కథ, అది ప్రత్యేకంగా ఎప్పుడో ఒక పూట వీలైతే చెబుతాం. నరసింహస్వామి అవతరించాడు. డింభద్రోహి మధోత్కటోత్క్రకట ఘృష్టి క్లిష్టతారోమకూపాంభోజ ప్రభవండ భండ దళనోద్యద్వానదీకృత్సమాస్తంభాంత స్ఫురణ స్ఫురత్ ఫెళ ఫెళ ధ్వన్యార్తి నిశ్చేష్ట నిర్దంభోద్వేగ దిశావశాపనుహరి బ్రహ్మన్ స్తుమస్త్వామనున్ అంటాడు తెనాలి రామకృష్ణుడు నరసింహస్వామిని స్తోత్రం చేస్తూ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యున్నవామ్యం అంటారు మంత్రవేత్తలు. అటువంటి నరసింహస్వామి యొక్క అవతారంలోకి వచ్చి ఆ హిరణ్యకశిపుడిని సంహరించాడు. హిరణ్యకశిపుడి సంహారం జరిగింది. ఆయన శాంతించలేదు, ఆ తీవ్రత శమించలేదు. దేవతలందరూ ప్రార్థించారు, స్వామి రాక్షస సంహారం చేశావు, క్రోధాన్ని ఉపసంహరించి వైకుంఠానికి రా అని. ఎవరు చెప్పినా వినలేదు. ప్రహ్లాదుడు ప్రార్థిస్తే చివరకు విన్నట్టు ఆయన. ప్రహ్లాదుడు ప్రార్థించాడు. లక్ష్మీదేవిని కూడా అందరు అడిగారు, ఆమె కూడా భయపడింది, వెళ్ళలేదు. ప్రళయార్క బింబంబు పగిదినున్నది గాని నెమ్మోము పూర్ణేందు నివముగాదు. మామూలుగా పూర్ణచంద్రుడిలాగా ఉంటాడు స్వామి, వాడు చూస్తే ప్రళయకాలపు సూర్యబింబంలాగా ప్రకాశిస్తున్నాడు, నేను పోను అక్కడికి అన్నది లక్ష్మీదేవి. ప్రహ్లాదుడు ప్రార్థించాడు, ఆయన శాంతించాడు, అవతారాన్ని ఉపసంహరించాడు అని కథ భాగవతంలో ఇంతవరకే ఉన్నది. కానీ తర్వాత దానికి మళ్ళీ స్టోరీస్ ఎక్స్టెండ్ అయినాయి. ఈ వరాహవతారం కథలాగానే దానికి కూడా కొంచెం మార్పులు చేర్పులు వచ్చినాయి. ఆయన భయంకరంగా ఎవరు చెప్పినా వినకుండా గర్జిస్తూ అరుస్తూ మహాక్రోధంతో అలా బయలుదేరి వెళ్తున్నట్ట. కొండలు గుట్టలు అడవులు అరణ్యాలు ఎన్నో దాటిపోతూ ఉన్నాడు ఆయన. ఎవరు ఆపలేరు ఆయన్ను. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసిందిటానంటే, ఆమె కోయ పిల్లలాగా తనకు ఉండేటువంటి ఆభరణాలు అన్నీ కూడా తీసివేసి సామాన్యమైన వస్త్రాన్ని ధరించి అడవి పిల్లలాగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నదిట ఆయన ముందు. అడవి పిల్లలాగా ఉండి చూసేసరికి ఇంత భయంకరంగా గర్జిస్తూ ఉన్నటువంటి నరసింహస్వామి కూడా ఆ పిల్లని చూసి మోజు కలిగింది. లక్ష్మీదేవిని రోజు చూస్తూనే ఉంటాడు. 7 వారాల నగలు కిరీటాలు మణికిరీటాలు చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, స్వీట్స్ తిని 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 చివరకు చింతపండు మీద మోజు కలుగుతుంది. అట్లనే ఈ నరసింహస్వామికి కూడా కోయపిల్ల అలంకారాలు లేవు, ఏమి లేవు, ఆభరణాలు లేవు, న్యాచురల్ బ్యూటీ. ఆ న్యాచురల్ బ్యూటీని చూసేసరికి ఆయనకు చాలా ఆకర్షణ కలిగిందిట. ఆకర్షణ కలిగి వెళ్ళి ఆ క్రోధం అంతా తగ్గిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను ఎవరు చేసుకుంటాడు, ఎందుకు చేసుకోవాలన్నది. ఎందుకు చేసుకోవడం ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. మా కులంలో మా కోయవాళ్ళలో ప్రేమించటం కాదు, మా విద్యలు కొన్ని రావాలి నీకు, అవి వస్తే అప్పుడు ఆలోచిస్తా అన్నది. ఏ విద్యలు కావాలన్నది. చెట్టు లెక్కగలవా ఓ నరహరి, పుట్ట లెక్కగలవా, చెట్టు మీదిగా చిటారు కొమ్మన చిగురు కోయగలవా, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత, పుట్ట లెక్కగలనే, చెట్టు మీది ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలనే అన్నది. ఇంకేముంది, చట్టాబట్టాలు డ్యూయెట్లు అన్నీ వచ్చేసినాయి. ఆయన ఆ ఉగ్ర నరసింహస్వామి కాస్త లక్ష్మీ నరసింహస్వామి అయినాడు ఆయన. ఇట్లా నరసింహస్వామి యొక్క కథలలో కూడా ఇటువంటి మార్పులు వచ్చినాయి. ఇక ముగింపుకు వద్దాం. నరసింహస్వామి కథలో ప్రహ్లాద చరిత్ర చాలా కాలం నాటకాలుగా వేస్తుంటారు. సినిమాలు వచ్చినాయి, నాటకాలు వచ్చినాయి ఉంది. ఒక నాటకంలో చిన్న చమత్కారం జరిగింది. ఒకసారి ప్రహ్లాద చరిత్ర నాటకం ఆడుతున్నారు. ముందు లోపలంతా కూడా జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకున్నారు, అన్నీ బాగానే ఉంది. రంగస్థలం మీద నరసింహమూర్తి అవతరించాలి కదా, స్తంభంలో నుంచి పుట్టాలి కదా ఆయన. స్తంభాలు 4-5 స్తంభాలు పెట్టారు. పెట్టి ఏమిటంటే, ప్రహ్లాదుడు వస్తాడు, హిరణ్యకశిపుడు ఉంటాడు. ఒరి ఈ స్తంభమునందు నీ దేవుణ్ణి చూపించగలవా అని అడుగుతాడు. ఇందుగల్లడందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండెందెందు ఎదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే.
అంతటా ఉన్నాడు అంటున్నావు, ఈ స్తంభంలో చూపిస్తరా అన్నాడు. దానికి ముందు ప్లాన్ వేసుకొని ఆ స్తంభాలని జాగ్రత్తగా ఏదో ఒకటి ఎర్ర రంగు, ఒకటి నల్ల రంగు, ఒకటి పచ్చ రంగు, ఏదో ఒకటి గుర్తుపట్టడం కోసం వేసుకొని ఈ స్తంభం వెనకాల నరసింహస్వామి కొంచెం వేషం వేసుకున్నవాడు నక్కి ఉండేటట్టు, ఈయన అనగానే ఆయన లేచి పైకి వచ్చేటట్టు డ్రామాలో రిహార్సల్ వేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. వేసుకోవడంలో ఈ హిరణ్యకశిపుడు పాత్ర వేసినటువంటి వాడు నాటకాల్లో వేషాలు వేసేవాడు కొంతమంది కొంచెం మందు పుచ్చుకునే అలవాటు ఉంటుంది. వాడు కొంచెం మందు ఎక్కువ పుచ్చుకున్నాడు. ఆ పూట మందు ఎక్కువ పుచ్చుకొని ఏ స్తంభం వెనకాల నరసింహస్వామి ఉన్నాడో ఆ సంగతి మరిచిపోయినాడు. మరి 4-5 స్తంభాలు ఉన్నాయి అక్కడ. ఉండేసరికి ఒరీ ప్రహ్లాద, ఈ స్తంభమునందు నీ దేవుడున్న చూపుము అన్నాడు. ఆ స్తంభం వెనకాల లేడు ఆయన. మరి ఎట్లా? అప్పుడు ప్రహ్లాద వేషధారి ఏం చేస్తాడు ఆయన? తండ్రి, ఈ స్తంభము వెనుక చూపించలేను కానీ ఆ స్తంభము వెనుక చూపించలేను. ఇట్లా ప్రహ్లాద చరిత్రలో ఉండేటువంటి కొన్ని విశేషాలు నాటక ప్రకటనలో ఇట్లాంటి వాటి కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఏదైనా సరే శ్రీమత్పయోనిధి నివేశన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగర విశాల కరాళ కాల నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగల సదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామి, నన్ను రక్షించవయ్యా అని శంకరాచార్యుల వారు ఆయన పరకాయ ప్రవేశం చేసి మళ్ళీ తన శరీరంలోకి వచ్చేటప్పుడు ఆ శరీరాన్ని రాజభటులు కాల్చివేస్తుంటే చేతులు గాలిపోయినాయి. అప్పటికి స్వామి, నాకు నా చేతులను ప్రసాదించవలసింది అని ప్రార్థించిన శ్లోకాలుగా వీటిని గురించి చెప్తారు. ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం ఒక అద్భుతమైనటువంటి అవతారం. భాగవత కథలలో శ్వేతవరాహ అవతారం, ఆ తర్వాత వచ్చినటువంటి నరసింహ అవతారం ఇవాళ అంతవరకు చెప్పుకుందాము. రేపు మరికొన్ని విశేషాలు. ఈ పూటకు స్వస్తి. నారాయణ నారాయణ.